డాక్టర్ సుధాకర్ కేసు దగ్గర నుంచి చంద్రయ్య కేసు, రీసెంట్గా మాచర్లో జరిగిన ఇన్సిడెంట్స్, అన్ని కేసులు కూడా రీఓపెనింగ్ చేయాలి. ఈయన పేరే సుధాకర్. నర్సీపట్నంలో ఎనస్థీషియా డాక్టర్గా పనిచేస్తున్న ఈయన ఒక మాస్క్ అడగడం వల్ల ఈయన ఉద్యోగం నుండి తీయడమే కాకుండా ఈయన పిచ్చోడని చెప్పి పోలీసులు రోడ్డు మీద పట్టుకొని కొట్టడం, అది చాలా దారుణంగా ఉంది. ఆ వీడియోస్ కూడా చూద్దాం. అసలు ఆయన అడిగింది ఏంటన్నది వీడియో చూద్దాం. అలాగే పోలీసులు ఆయన మీద చేసుకున్నారా లేదా అన్నది కొంతమంది ఫేక్ అని అనుకుంటున్నారు. ఆయన చేసుకున్నది కూడా ఉంది, అది కూడా చూపిద్దాం. ఆయన చివరాఖరికి ఆయన చనిపోయేలా చేశారు. అసలు ఈ విషయం మీద న్యాయం ఖచ్చితంగా జరగాలండి. ఆ న్యాయం జరగడం కోసమని నేను ఈ వీడియో చేస్తున్నాను. ఈ వీడియో మన హోంమంత్రి గారి దాకా వెళ్ళేలాగా మీరు అందరూ షేర్ చేయాలని కోరుకుంటున్నాను. సార్ మాకు ఇక్కడ మాస్క్ లేవంటే మా డీసీహెచ్ఎస్ ఫోన్ చేస్తా, డీసీహెచ్ఎస్ ఫోన్ స్విచ్ ఆఫ్ అండి. ఇవాళ ఒక మాస్క్ పట్టుకొచ్చాడు, N95 మాస్క్ పెట్టుకొచ్చి, డాక్టర్ గారు ఈ 195 మాస్క్ 15 డేస్ వాడారట. 15 డేస్. ఆ వీడియో తీసాను, మీకు చూపిస్తాను కావాలంటే. హాస్పిటల్లో ఆపరేషన్ థియేటర్లో జరిగేది. విన్నారు కదా ఆయన మాటల్లో. ఆయన మాస్క్ లేదని మాట్లాడారు. అలాగే ఇంకా కొంతమంది డాక్టర్లు కూడా లేరని, హాస్పిటల్లో స్టాఫ్ లేదని, 150 పడకల ఆసుపత్రి అయినా స్టాఫ్ సరిగ్గా లేరు ఇక్కడ చేయడానికి, ట్రీట్మెంట్ చేయడానికి అని చెప్పారు. దాంతో ఆయన సస్పెండ్ చేయడం జరిగింది. చూడండి ఎంత దారుణంగా కొడుతున్నారు. ఈ వీడియో చూడండి ఒకసారి. అంతేకాక వాళ్ళ అబ్బాయి వెళ్తుంటే వాళ్ళ అబ్బాయి బండి ఆపి సీజ్ చేశారంట. అది ఒక స్కోడా కార్లో వచ్చి ఇద్దరు స్కోడా కార్లో వచ్చి వాళ్ళు సీజ్ చేయడం ఏంటో నాకు అర్థం కాలేదు. అంటే పోలీసు వాళ్ళు స్కోడా కార్లు ఎప్పుడు గవర్నమెంట్ ఇష్యూ చేసిందో తెలియదు. వచ్చి వాళ్ళు సీజ్ చేసిన బండి రిలీజ్ చేయమని అడిగితే ఎవరైతే సీజ్ చేశారో వాళ్ళని తీసుకురమ్మన్నారంట. స్టేషన్లో ఉన్న వాళ్ళకే తెలియదు. మరి బయట ఉన్న వీళ్ళకి ఎలా తెలుస్తుందంటే వాళ్ళు పోలీసులో కాదో ఎవరో ఎక్కడ నుండి వచ్చారో ఏంటన్నది. చూసారా, ఆయన పోనీ ఎవరిని ఎదిరించట్లేదు, తిరగబడట్లేదు. అయినప్పటికీ ఆయన మెడ మీద లాఠీ పెట్టి ఆయన కింద కొంచెం పట్టుకోవడం. ఆయన ఎవరో ఇంకొక ఆయన వచ్చారు చూసారా, చూసి గురి చూసుకొని సరి చూసుకొని మరి కాలు మీద కొట్టాడు. అసలు ఆయన ఏమి చేయట్లేదు, కదలలేని పరిస్థితుల్లో ఉన్న ఆయన పట్టుకొని ఇంకా మళ్ళీ కొడుతున్నారంటే వాళ్ళకి ఆయన మీద ఉన్న కసి, ఆ తీవ్రత ఏంటన్నది మీకే తెలుస్తుంది. అయితే ఇందులో ఆయన చేసిన తప్పేముందండి? ఒక మాస్క్ అడిగారు, హాస్పిటల్లో సరిగ్గా లేదని చెప్పారు. అంటే ప్రభుత్వంలో మనకి ఏం బాగున్నా బాగోకపోయినా అంటే ఇలా ఉంది అని చెప్పకూడదు, అండ్ అడగకూడదు అనమాట ఇలా ఉందని. ఏదో తీవ్రవాదన కట్టినట్టు ఆయన 2 చేతులు వెనక్కి ఇచ్చిపెట్టి దారుణంగా కట్టి కొడుతున్నారు కదా. వీళ్ళని కూడా సస్పెండ్ చేస్తే ఆ బాధ వాళ్ళకి తెలుస్తుందేమో అనుకుంటున్నాను. ఆ పోలీసుని కూడా సస్పెండ్ చేసి ఇదే పని చేస్తే, ఇలాగే మానసికంగా ఇబ్బంది పెడితే ఉద్యోగం లేక. ఇక్కడ ఆయన కింద కూర్చోబెట్టడానికి చూసారా, కాళ్ళని ఎలా తన్ని కూర్చోబెడుతున్నారని. అంటే ఆయన మామూలు కూర్చోమని చెప్తే కూర్చోరు ఏంటి, అది చాలా దారుణంగా చేతులు వెనక్కి ఇరిచి కట్టి పెట్టి ఆయన్ని అంత దారుణంగా కింద పడుకోబెట్టారు చూడండి రోడ్డు మీద, ఒక డాక్టర్ అని కూడా లేకుండా. మరి ఆ ప్రభుత్వానికి భయపడో ఏంటో తెలియదు కానీ తోటి డాక్టర్లు కూడా అప్పటిదాకా ఈయన్ని హాస్పిటల్లోనే ది బెస్ట్ అని చెప్పిన వాళ్ళు కూడా ఆయన మాస్క్ మమ్మల్ని అడుగుంటే బాగుందును, పైదాకా చెప్పడం దేనికి, వీడియో రిలీజ్ చేయడం దేనికని అడిగి ఆయన లేని జబ్బును కూడా ఉన్నదని చెప్పి క్రియేట్ చేయించిన వాళ్ళు మరి ఆ డాక్టర్లు తోటి ఆయన ఎంతో 20 సంవత్సరాలు పనిచేసిన వాళ్ళు మరి ఏమనుకోవాలని ఆయన ఒక ఒంటరిని చేసి ఆయన ఎదర బాగా పొగిడి వెనకబెట్టి మాత్రం ఆయనకి లేనిపోయిన నిందలన్నీ వేశారు. అది చాలా దారుణమైన విషయం. అది ఈ విషయంలో సుధాకర్ గారికి కానీ వారి కుటుంబానికి కానీ న్యాయం జరగలేదు అనిపించింది. ఈ విషయం హోంమంత్రి గారి దాకా చేరేలాగా షేర్ చేయండి. థ్యాంక్ యూ.